అందరికీ నమస్కారం. నిన్న పున్నమని మన సారు తినలేదని ఎంతో దిగ్భ్రాంతిలోనే అతను చాలా హుటాహుటిగా పొద్దుననే సలీం భాయ్ దుకాణానికి బయలుదేరడం జరిగింది. మన సార్ గారిని ఒకసారి అడుగుదాం. నమస్కారం అన్న. ఏది సార్, మీరు ఏంటి నిన్న పున్నమని తినలేదా? అది చెప్పండి. ఇందాక చెప్పింది చెప్పండి సార్. ఇదండి సార్ గారు సిగ్గుపడుతున్నారు. నిన్న పున్నమని ఆయన మాంసం తినకుంటే ఆయన ఎంతో చాలా బాధలో ఉన్నాడు. ఆయన ఆ మాంసాన్ని తినకుంటే అతను ప్రాణం పోయేంత పని అయిందన్నాడు. ఎందుకంటే మాంసంలో ఉన్నంత రుచి ఏ పప్పులో ఉండవు. మాంసకృతుల్లో ఉన్న మాంసము ఇందులో B12, B15, B17 వరకు ఎన్నో విటమిన్స్ ఉన్నాయని తెలిపాడు. ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్. సార్ ఇంకేం విటమిన్స్ ఉన్నాయి సార్? ఏమైనా కొత్త విటమిన్స్ ఏమైనా వచ్చినాయా? చూడండి, సారు గారికి మాంసం లేనిది ముద్ద దిగదు. నిజంగా ఆయన పుట్టిందే ఈ మాంసం తినడానికి. నాకు తెలిసి ఆయన మొత్తం జీవితకాలంలో ఒక 200 నుంచి 2000 మేకలు ఒక్కడే తిన్నట్టుండు. ఎందుకంటే ఆయన ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఇదే, ఈ మాంసమే. సలీం భాయ్ గారిని అడుగుదాం. నమస్కారం సలీం భాయ్ గారు. సార్ ఎన్ని ఇయర్స్ నుంచి వస్తారు ఇక్కడ? ఎంత కూర తీసుకుంటారు తెలియజేయాలి. సార్ మా దగ్గర వచ్చేది ఇప్పుడు 6 years అయిపోయింది. అయ్యా సార్, మనం పెట్టడానికి రాగే మంచి ఇస్తాం సార్కి ఇది. ఓకే, అట్లా ఇదండి చూసారా, 6 ఏళ్ళ కస్టమర్ అట. అతను ప్రతిరోజు నిత్య కూరలు అన్నట్టు నిత్య మటన్ అతను భుజించడం జరుగుతుంది. చూడండి, ఆ బాట మీద ఆ కూర కూడా జోకేది అతనికే. మన సార్ గారు ఇంత ఆరోగ్యంగా ఉన్న కారణం ఉండి ఎంతో 100 ఏళ్ళు బతకాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.